హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్. ఈరోజు మనం హరప్ప నాగరికత ప్రజల జీవన విధానం, పట్టణ వ్యవస్థ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హరప్ప నాగరికతకు సంబంధించిన చాలా విషయాలు మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము. వాటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే సింధు నాగరికత ప్రజల జీవన విధానము మరియు వారి పట్టణ వ్యవస్థ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ నాగరికతలో బయటపడ్డ అనేక నగరాలలో హరప్ప మరియు మొహంజదారో అనేవి రెండు పెద్ద పట్టణాలు మరియు 100 కంటే ఎక్కువ పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. 1980లో మొహంజదారో శిథిలాలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ నాగరికత ప్రజలు ప్రధానంగా వ్యవసాయం ద్వారా జీవించారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. పొలంలో బఠానీలు, ఆవాలు, నువ్వులు మరియు కొన్ని ఖర్జూరు రాళ్ళు కూడా కనుగొన్నారు. అలాగే పత్తికి సంబంధించిన తొలి జాడలు కూడా కనుగొన్నారు. పెంపుడు జంతువులలో కుక్కలు, పిల్లులు, దేశీయ కోడి, పందులు, ఒంటెలు, ఏనుగులు, ఆవు మరియు గేదెలు కూడా ఉన్నాయి. ఈ నాగరికత ప్రజలు ఆవులను జేబు అని పిలిచేవారు. ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది. ఆవును జేబు అని పిలిచేవారు. తవ్వకాలలో బయటపడ్డ అన్ని నగరాలలో ఒక విషయం కామన్గా ఉంది ఫ్రెండ్స్. అది ప్రతి పట్టణము చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో నిర్మించబడ్డాయి. వాటిని 2 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి తూర్పు దిక్కున ఉంది. దీనిని లోవర్ టౌన్గా చెబుతారు. ఇందులో సాధారణ ప్రజలు నివసిస్తారు. మరొకటి పడమర దిక్కున ఉంటుంది. దీనిని అప్పర్ టౌన్ లేదా సిటడెల్ అని పిలుస్తారు. ఇది కొంచెం ఎత్తు మీద నిర్మించి ఉంటారు. ఇందులో పాలకులు నివసిస్తారు. ప్రతి ఇల్లు కూడా కాల్చిన ఇటుకతో నిర్మించారు. ప్రతి ఇంటిలో కూడా ఒక వరండా, బాత్రూమ్ విత్ కవర్డ్ డ్రైనేజ్తో నిర్మించారు. అలాగే ఒక స్టోర్ రూమ్ మరియు ఒక బావి. ప్రతి ఇంటిలో ఒక చివరన కిచెన్ కూడా ఉండేది. ప్రతి ఇల్లు కూడా వీధుల కంటే ఎత్తుగా నిర్మించుకున్నారు. వీరు చాలా ముందు చూపు ఉన్నవారని చెప్పుకోవచ్చు. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్.